ముత్యాలు లాంటి వాక్యాలు మీకు కనబడుతున్నాయి. శ్రద్ధతో నేర్చుకోండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వాక్యం. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇది వాక్యం. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. నమ్మిన వాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడి వాక్యం ద్వారా మనలను సరిచేయును గాక. నమ్మిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. దేవుడి వాక్యం ద్వారా మనలను స్థిరపరుచును గాక. నమ్మిన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యము చెబుతున్న మాట, యేసు ప్రభువారు పునరుద్ధానుడైన తరువాత మాట్లాడుతున్న మాట. సమాధి గెలిచిన తరువాత, సమాధిలో నుంచి బయటకు వచ్చి పునరుద్ధానుడై సజీవుడిగా భూమి మీద 40 రోజులు ఉన్నాడు. ఈ 40 రోజులు ఉన్నప్పుడు మాట్లాడిన మాటల్లో ఒక మాట మనం చదువుకున్నాం. ఏంటా మాట? నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మనోడు బాప్తీసం పొందడు కదా, పొందడు. నమ్మి బాప్తీసం పొందినోడే రక్షించబడతాడు. ప్రైజ్ ది లార్డ్. రైట్. ఎవడైతే యేసు ప్రభు దేవుడని నమ్మి మనస్సు నిండా ఆయనను పెట్టుకుని ఆయన చెప్పిన మాట బట్టి నడుస్తారో వాళ్ళు నమ్మినోళ్ళు దేవుణ్ణి. దేవుణ్ణి నమ్మటం అంటే ఏంటి? నువ్వే కాదు, దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి దేవుణ్ణి. నమ్మి నువ్వు వణకోగాని దేవుడు గడగడ అవి వణుకుతున్నాయి. దెయ్యాలు దేవుని నమ్మి గడగడ వణుకుతున్నాయి. మూర్ఖుడైన మనుషుడే దేవుని నమ్మడు, వణకడు. భయం లేదు, భక్తి లేదు, అసలు శ్రద్ధ కూడా లేదు. ఎవరైతే నమ్మి బాప్తీసం పొందుతారో వారు రక్షింపబడును. నమ్మటం అంటే అర్థం ఏంటి? యేసు నా యజమాని, యేసు నన్ను ఏలేవాడు, యేసు నన్ను పాలించేవాడు, నా పాపాలన్నీ కడిగి నన్ను శుద్ధిని చేసి నన్ను పవిత్రపరచి పరిశుద్ధపరచి నాలోకొచ్చి నన్ను ఏలేవాడు అని పూర్తిగా ఆయనకి సరెండర్ అయిపోయి ఆయన అజమాయిషికి ఒప్పుకునేవాడు. తన స్వబుద్ధిని ఆధారం చేసుకొనక పూర్ణ మనసుతో దేవుడిపై ఆనుకునేవాడు. పూర్ణ హృదయంతో దేవునిపై నమ్మకం పెట్టేవాడు. కష్టమైన దేవుడున్నాడు, నష్టమైన దేవుడున్నాడు, వ్యాధైన దేవుడున్నాడు, బాధైన దేవుడున్నాడు. నా ఇంటి అవసరాలు తీరుస్తాడు, నా పిల్లల అవసరాలు తీరుస్తాడు, నా అవసరాలు తీరుస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు అని నమ్మి బాప్తిస్మం పొందాలి. ఏం పొందాలి? బాప్టిజం. ఆత్మతో అగ్నితో బాప్టిజం. బాప్టిజాలు 2 ఉన్నాయి. నీటి బాప్టిజం ఒకటి ఉంది, రెండవది ఆత్మతో అగ్నితో బాప్టిజం ఒకటి ఉంది. నీటి బాప్తిసం అన్నది నీ అంతరంగం ఎరగని మనుషుడిచ్చేది. నీటి బాప్తిసం అన్నది బాగా నాకే చూస్తూ, నీటి బాప్తిసం అన్నది నీ అంతరంగము మనసు ఎరగని మనుషుడు పాస్టర్ గారు ఇచ్చేది. ఎటువంటి వాడైనా వచ్చి బాప్తిసం తీసుకుంటున్నాడు. హలో, మారాడమంటే మారామంటాడు, కానీ చేసే పనులన్నీ పనికిమాలిన పనులే. అంతేనా? పనికిమాలిన పనులా, మంచి పనులా?
పనికిమాల పనుల మంచి పనుల బాప్తీసం తీసుకున్నా కూడా ఏం పనులు చేస్తున్నామంటే, యేసు ప్రభు వారు కూడా బాప్తీసం పొందాడు. యేసు ప్రభు బాప్తీసం పొంది ఏ పాపిష్టి పని చేయలా. నీటిలో బాప్తీసం పొందాడు, మంచి హృదయంతో తీసుకున్నాడు, నీటిలో బాప్తీసం పొందాడు. నీటిలో నుంచి బయటికి రాగానే పరిశుద్ధాత్మలో కూడా బాప్తీసం పొందాడు. అప్పటి నుండి ఆయన సేవలో అద్భుతాలు చూశాడు, ఆయన సేవలో విశేషాలు చూశాడు. చివరికి మానవ జాతి కోసమే తన ప్రాణాన్ని కూడా త్యాగం చేయాల్సిన స్థితి వచ్చింది. నీటి బాప్తీసం తీసుకున్న వ్యక్తి పరిశుద్ధాత్మ బాప్తీసం కూడా తీసుకోవాలి. ఇక్కడ బాప్తీసం అన్నాడు, నమ్మి బాప్తీసం పొందినవాడు. ఏ బాప్తీసం? నీటి బాప్తీసం పొందినవాడా, పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందినవాడా? ఏ బాప్తీసం ఇక్కడ? ఏ బాప్తీసం? ఒక్క యేసు ప్రభువే నీటి బాప్తీసం తీసుకుని పరిశుద్ధంగా జీవించాడు. యేసు ప్రభు శిష్యులు కూడా నీటి బాప్తీసం తీసుకున్నారు, కానీ పరిశుద్ధతలో జీవించలేదు. అర్థమైందో? అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 5వ వాక్యం. అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 5వ వాక్యం. యోహాను నేలతో బాప్తీసం ఇచ్చెను గాని, నీళ్ళలో కాదు, నేలతో. కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మతో బాప్తీసం పొందెదరు. దేవునికి స్తోత్రం. ఏ బాప్తీసం అంట? యోహాను మీరు నీళ్ళతో మీకు బాప్తీసం ఇచ్చాడు, కొద్ది దినాలలో మీరు పరిశుద్ధాత్మతో కూడా బాప్తీసం పొందాలి. నీటిలో బాప్తీసం పొందాలి, పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందాలి. యేసు ప్రభు శిష్యులు నీటితో బాప్తీసం చేసి యేసు ప్రభుని పట్టుకునే సమయంలో వదిలిపెట్టి పారిపోయారు. తెలుసా? ఆయన ప్రాణాల మీదకి వచ్చిద్దేమో, వాళ్ళ ప్రాణాలు ఎక్కడ పోతాయో, వాళ్ళు ఎక్కడ పట్టుకుని జైలు వేస్తారని పరిగెత్తి పారిపోయారు. తెలుసా? ఎందుకు పారిపోయారు? యేసయ్యను విడిచి బాప్తీసం పొందారు కదా, యేసు ప్రభుతో ఉంటామని మాట ఇచ్చారు కదా, నీళ్ళలో దిగి వాగ్దానం చేశారు కదా, మరి ఎందుకు పారిపోయారు? ఎందుకు పారిపోయారు? మత్తయి సువార్త 26లో కూడా 56వ వాక్యం ఇలాగ చెప్తుంది. అయితే ప్రవక్తల లేఖనంలో నెరవేరినట్లు ఇదంతా జరిగినని చెప్పాను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయి. ఎవరిని విడిచి? యేసయ్యని విడిచి పారిపోయారు. ఎందుకు పారిపోయారు? హలో, యేసయ్యని విడిచి ఎందుకు పారిపోయారు? కమాన్, మాట్లాడండి. మీరు యేసు ప్రభు శిష్యులేనా? యేసయ్య కొరకు జీవించలేకపోతున్నాం కదా, యేసయ్య కోసం బ్రతకలేకపోతున్నాము కదా, యేసయ్య కోసం ఉండాలి అని పట్టుదల ఉండలేదు కదా, ఎందుకు పారిపోయారు వాళ్ళు? బాప్తీసు పొందారుగా, నీటి బాప్తీసు పొందారుగా. ఆయన ఎవరు? సామాన్యమైన వ్యక్తి ఇచ్చాడా? యోహాను గారు బాప్తీసం ఇచ్చి, యోహాను గారు అంటే సామాన్యుడా? అటువంటి చేతిలో బాప్తీసం పొంది సమయం వచ్చింది, యేసు ప్రభువుని పట్టుకుని బంధించి ఈడ్చుకెళ్లే సమయం రాగానే, ఆయన్ని పట్టుకోగానే, బంధించగానే శిష్యులు ఎందుకు పారిపోయారు? ఆయనతో ఎందుకు ఉండలేదు? ఆయనతో కూడా మేము వస్తాము, మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి అని ఎందుకు అనలేదు? మరొక చూడండి, యోహాను సువార్తలో 20
1వ అధ్యాయంలో మరొక్క మాట చూడండి. మరొక్క మాట చూడండి. 21వ అధ్యాయం 2వ వాక్యం. సీమోను పేతురు, దిద్దుమానబడిన తోమాయు, గలిలీలోని కానా అను ఊరివాడగు నతానేలును, జబదయి కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపల పట్టబోదునని వారితో అనగా, వారు మేమును మీతో కూడా వచ్చేదమనిరి. యేసుప్రభుని పట్టుకున్నారు, సిలువేశారు, సమాధి చేశారు. అయితే యేసుప్రభు శిష్యులు ఏం చేస్తున్నారు? అరే, మన గురువు గారు లేరు, చచ్చిపోయాడు, వెళ్ళిపోయాడు, ఇక మనకు దిక్కు లేదు, మరి ఏం చేద్దాం? నేను మాత్రం చేపలు పట్టే వృత్తి నాకు వచ్చు కదా, నేను తిరిగి మళ్ళీ వెళ్ళిపోయి చేపలు పట్టుకుని బతికేస్తాను, మరి ఏం చేయమంటారు? మరి గురువు గారు లేరు కదా, ఇప్పుడు ఒంటరి వారం అయిపోయాం, ఆయన కోసం ఇల్లు వాకిలు వదిలిపెట్టి వచ్చాం, ఆయన కోసం భార్య పిల్లలు వదిలిపెట్టి వచ్చాం, అన్ని వదిలేసుకొచ్చాం, ఇప్పుడు ఆయనే చచ్చిపోయాడు, వెళ్ళిపోయాడు, ఇక మన బతుకులు ఎలా తెల్లారితే? నాకు ఎదురు చేపలు వృత్తి పట్టే వృత్తి వచ్చు కదా, నాకేమి, నేను వెళ్ళి చేపలు పట్టుకుంటానంటే, నీతో కూడా మేము కూడా వస్తామయ్యా అని మిగతా శిష్యులందరూ పేతురుతో పాటు వెళ్ళారు. నమ్మి బాప్తీసు పొందారు కదా, మళ్ళీ వెనక వృత్తికి ఎందుకు వెళ్తున్నారు? మరి వెనకాల ఆలోచన ఎందుకు వస్తున్నాయి? పూర్వం చేసిన ఆ పనులు ఎందుకు జ్ఞాపకం వస్తున్నాయి? ఒకప్పుడు చేపలు పట్టేవాళ్ళే కదా, వ్యాపారం చేసేవాళ్ళే కదా, మరి ఇప్పుడు ఆ చేపలు పట్టి ఆ వ్యాపారం చేసుకుని ఆ బ్రతకాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది వీళ్ళకి? నమ్మి బాప్తీసు పొందారు కదా. హలో, మీకు వస్తున్నాయి కదా పూర్వపు ఆలోచనలు, పాత ఆలోచనలు, పాత బతుకు ఆలోచనలు. బాప్తీసు పొందిన ఆ పాత తలంపులు పోలేదుగా, ఆ పాత ఆలోచనలు పోలేదుగా, ఆ పాత నడవడిక పోలేదుగా. పోయిందా? నేను అంటున్నా, నువ్వు నమ్మి బాప్తీసు పొందితే ఎందుకు దేవుని వెనక పెడుతున్నా? మళ్ళీ యేసు ప్రభు శిష్యులు ఎందుకు దేవుని వెనకబెట్టారు? పట్టుకున్నప్పుడు పారిపోయారు. సమాధి చేసి సమాధి అయిపోతే చచ్చిపోయారు, లేక మనకెందుకులే, మన పని మనం చేసుకుని బతికేద్దామని మళ్ళీ పాత బతుకి ఎందుకు వెళ్ళిపోయారు? నమ్మి బాప్తీసం పొందలేదా వాళ్ళు? పొందేరే, మళ్ళీ వెనక్కి ఎందుకు వెళ్ళిపోయారు? కమాన్ చెప్పండి. మాలాంటి పాస్టర్లు కూడా మళ్ళీ వెనక ఆలోచనలు వస్తున్నాయి. వెనక ఆలోచనలు నిజంగా నువ్వు నమ్మి బాప్తీసు పొందితే క్రీస్తు కోసం దూసుకుపోవాలే కానీ మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తావా? ఎలా బ్రతకాలరా? చేపలు పట్టుకుని బతికేద్దామని పాత వృత్తికి వెళ్ళిపోయారు. ఫస్ట్ మిమ్మల్ని చేపలు పట్టే వాళ్ళు మనుషులు పట్టే జాలర చేస్తాను రండి అంటే వచ్చారు. ఈయన వెళ్ళిపోగానే మనకి ఇంకేం లేదు, పిలిచాడు, వెళ్ళిపోయాడు, మహానుభావుడు, మనకి దిక్కు లేదు, పదా మన వృత్తి మనం చేసుకుందామని వెళ్ళిపోయారు. అది వెనక్కి తిరిగి చూడటం కదా. నేను అంటున్నా, ఒక పరిశుద్ధుడైన పౌలు గారు ఎంత కరెక్ట్గా జీవించాడు తెలుసా? అందుకే జాగ్రత్తగా వినండి వాక్యం. ఇప్పుడు నమ్మి బాప్తీసం అంటే ఏ బాప్తీసం అంటే నీటి బాప్తీసం కాదని నేను అంటలా. నీటి బాప్తీసం తీసుకోవాలి, పాప క్షమాపణ నిమిత్తం పొందాలి. ఆ తర్వాత మత్తయి సువార్త 3వ అధ్యాయం రండి, 3వ అధ్యాయం 12వ వాక్యం. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళల్లో మీకు బాప్తీసమిచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడు కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తీసమిచ్చును. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా. నేనైతే నీళ్ళ బాప్తీసం మీకు ఇచ్చాను కానీ నా వెనకాల వచ్చేవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పరిశుద్ధాత్మలో అగ్నిలో బాప్తీసం ఇస్తాడు. నీకు అర్థమైందా? పరిశుద్ధాత్మలో అగ్నిలో బాప్తీసం కావాలి. నీళ్ళల్లో బాప్తీసం పొందిన ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మతో అగ్నితో బాప్తీసం పొందాలి. నీళ్ళల్లో ఇచ్చిన బాప్తీసం పాస్టర్ గారు ఇచ్చాడు. మనసు మారిందో మారలేదు ఆయనకేం తెలుసు, ఇచ్చేశాడు. కానీ పరిశుద్ధాత్మలో అగ్నిలో బాప్తీసం పొందాలి. ఇది దేవుడు యేసు ప్రభు ఇచ్చే బాప్తీసం. ఎవరైతే పరిశుద్ధాత్మతో అగ్నితో బాప్తీసం పొందుతాడో వాడు తిరిగి లేకుండా ప్రభు కోసం బ్రతుకుతాడు. లోకం వైపు చూడడు. చావైనా ప్రభు కోసం సస్తాడు, బ్రతుకైనా ప్రభు కోసమే బ్రతుకుతాడు. నీకు అర్థమైందా? ఎప్పుడైతే యేసు ప్రభు శిష్యులు మేడగదిలోకి వెళ్ళిపోయి 10 రోజులు ఉపవాస ప్రార్థనలు చేసి పరిశుద్ధాత్మతో అగ్నితో అగ్ని నాలుకలు వివాగించి వాడి మీద వాలగా పరిశుద్ధాత్మ బాప్తీసం పొందగా, హలో, భూలోకాన్ని తల్ల కిందులు చేసిన మేధావులు అయిపోయారు. స్తోత్రం చెప్పండి. ఎలాగైపోయారు? ఒకసారి పారిపోయిన వాళ్ళే కదా వాళ్ళు, ఒకసారి పారిపోయిన వాళ్ళే కదా. ఒకసారి తిరిగి మళ్ళీ చేపలు పట్టడానికి బయటికి ఆ వెనకాల వృత్తికి బతకదూరు కోసం తిరిగి వెనక్కి పడ్డవాళ్ళే కదా. మరి ఇప్పుడు ఎందుకని భూలోకాన్ని తల్లకిందులు చేస్తున్నారు? ఇప్పుడు ఎందుకని క్రీస్తు కోసం హతసాక్షులైపోయారు? 12 మంది 12 హతసాక్షులైపోయారు. కాబట్టి బిడ్డలారా, మీరు కూడా పరిశుద్ధాత్మను సంపాదించుకోండి. అగ్ని బాప్తీసం, ఆత్మ బాప్తీసం 2 యేసు ప్రభు ఇచ్చేయి. ఈ 2 తీసుకోకపోతే నువ్వు నీటి బాప్తీసం పొందినా నువ్వు పరలోకం వెళ్ళటం అన్నది ఇంపాసిబుల్. మీరు బాప్తీసం పొంది పరిశుద్ధాత్మ సంపాదించుకోండి, అగ్ని బాప్తీసం కూడా సంపాదించుకోండి. ఈ 2 మీకు ఉంటేనే మీరు రక్షించబడ్డారు అని అర్థం. ఈ 2 మీకు లేకపోతే మీరు రక్షణ లేదు, దేవుడితో మీకు సంబంధం లేదు. అందుకే బైబిల్లో రోమాపత్రిక 8:9 అంటాడు, క్రీస్తు అంటున్నాడు, నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు, నాకు వాడికి సంబంధం లేదు. పొందుకోండి, పరిశుద్ధాత్మను పొందుకోండి, అగ్ని బాప్తీసం పొందుకోండి. నీటి బాప్తీసం పొందావు, మంచిదే. పరిశుద్ధాత్మలో అగ్నిలో బాప్తీసం పొందండి, ప్రభు కోసం బతకండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.